So, good evening, dear students of grade 10. Right now, we are going to discuss one more important problem, that is from 1 mark important model from exercise 5.1 progressions of grade 10 mathematics. Okay. సో ప్రీవియస్ వీడియో క్లాస్లో మనం ఇదే 5.1 ఎక్సర్సైజ్లో మనకి ఒక ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ కూడా చూసాము. అంటే ఫస్ట్ 4 టర్మ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే A1, A2, A3, A4 అంటే వాడు ఇచ్చినటువంటి ఫస్ట్ టర్ము అలాగే వాడు ఇచ్చినటువంటి కామన్ డిఫరెన్స్ అంటే ఏ వాల్యూ డి వాల్యూని బేస్ చేసుకుని ఫస్ట్ 4 టర్మ్స్ అయినటువంటి A1, A2, A3, A4 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ప్రీవియస్ వీడియో క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. రైట్, ఇప్పుడు ఈ వీడియో సెషన్లో మనం ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్ 5.1లోంచి ఫోర్త్ సమ్ అయినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇది మనకి ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ పబ్లిక్లో అడగడం జరిగింది. ఏంటంటే కొన్ని ఫస్ట్ సెక్షన్లో అంటే 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఇచ్చినటువంటి సీక్వెన్స్లో ఏవి ఏపీ అవుతాయి, ఏవి ఏపీ కావు చెక్ చేయమంటూ ఉంటాడు. అంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏవి ఏపీకి చెందుతాయి, ఏవి ఏపీకి చెందవు అని మనం ఏ విధంగా ఫైనలైజ్ చేస్తామో ఒక శాంపుల్ ప్రాబ్లం అనమాట. సో మనకి ఎక్సర్సైజ్ 5.1లో 4th సమ్ అండి ఇది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఓకే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇన్ ఏపీ అంటే కింద ఒక 4 సీక్వెన్సెస్ ఇచ్చాడండి. చూసుకోండి, ఇగో 4 బిట్స్ ఇచ్చాడు. అంటే 4 బిట్స్ ఇచ్చి 4 సీక్వెన్స్లు ఇచ్చాడు. ఇచ్చినటువంటి 4 సీక్వెన్స్లో ఏవి ఏపీకి చెందుతాయి అంటే ఇచ్చినటువంటి 4 సీక్వెన్సెస్లో ఎన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అవుతాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే కామన్ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఉన్నటువంటి సీక్వెన్స్లో ఎనీ 2 టర్మ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మొదటి నుంచి చివరి వరకు ఒకేలా ఉండాలన్నమాట. అంటే సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ కూడా అంతే వాల్యూ రావాలన్నమాట. అంటే ఏపీలో ఉన్నాయా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఈ కండిషన్ అంటే కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1 ఎంతైతే వచ్చిందో అంటే సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో అంతే వాల్యూ థర్డ్ టర్మ్లోంచి సెకండ్ టర్మ్ తీస్తే కూడా అంతే రావాలన్నమాట. అంటే A2 మైనస్ A1 షుడ్ బి ఆల్వేస్ ఈక్వల్ టు A3 మైనస్ A2. అలాగే ఫోర్త్ టర్మ్లోంచి థర్డ్ టర్మ్ తీసినా కూడా మనకి అంతే రావాలన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, డిఫరెన్స్ అనేది సేమ్గా ఉండాలి, కామన్గా ఉండాలి నెంబర్ ఆఫ్ టర్మ్స్ మధ్య. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు చూద్దాం. సో చాలామంది ఫస్ట్ బిట్ చూడంగానే లేదు అనుకుంటారు, ఏపీలో లేదు అనుకుంటారు. బట్ చూడండి ఎలా సింప్లిఫై చేయొచ్చు. ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చాడు, √2, √8, √18, √32 అవునా కదా. సో ఫస్ట్ బిట్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఫస్ట్ నెంబర్ మీరు అబ్జర్వ్ చేయండి, √2 అవునా. అంటే రిమైనింగ్ మూడింటిని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ √2లో వచ్చేటట్టుగా రాసుకోవాలన్నమాట. ఫస్ట్ మీకు ఏం చెప్పాము, √2 ఉంది స్టార్టింగ్, కాబట్టి రిమైనింగ్ 3 టర్మ్స్ అయినటువంటి √8, √18, √32ను కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ 2లోనే రాసుకోవాలన్నమాట. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ టర్మ్ ఏమో √2 ఓకే, సెకండ్ టర్మ్ √8 అన్నాను. √8 ఎలా రాసుకోవచ్చు, √2 ఇంటూ 4 రాసుకోవచ్చు లేదా, √2 ఇంటూ 4 రాస్తే √4 వాల్యూ ఆల్రెడీ ఉంది, డైరెక్ట్ వాల్యూ ఎంతది 2 అనమాట. కాబట్టి 2√2 సెకండ్ టర్మ్ ఎంత అవుతుంది, సెకండ్ టర్మ్ 2√2. అలాగే థర్డ్ టర్మ్ ఏంటి, √18 ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 9 కింద రాసుకోవచ్చు లేదా 18ని. మళ్ళీ √9 వాల్యూ డైరెక్ట్ వాల్యూ 3, కాబట్టి 3 ఇంటూ √3√2. థర్డ్ టర్మ్ ఎంత అయింది, 3√2. ఫస్ట్ డేమో √2, సెకండ్ డేమో 2√2, థర్డ్ డేమో 3√2, ఆటోమేటిక్గా ఫోర్త్ది 4√2 అవుతుంది. చూసుకోండి, 32ని ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 16 రాసుకోవచ్చు లేదా, ఎందుకంటే ఫస్ట్ టర్మ్ 2లో ఉంది కాబట్టి రిమైనింగ్ అన్ని టర్మ్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ 2లో రాసుకుంటాం అనమాట. 2 ఇంటూ 16, మళ్ళీ √16 వాల్యూ 4 కాబట్టి 4√2. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే √2 చూడండి, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ 2√2, థర్డ్ టర్మ్ 3√2, ఫోర్త్ టర్మ్ 4√2. అంటే √2, 2√2, 3√2, 4√2 అంటే లైన్లో వచ్చాయి. ఇప్పుడు A1, A2, A3, A4 కింద తీసుకుని వాటి మధ్య కామన్ డిఫరెన్స్ చెక్ చేయాలి. A2 మైనస్ A1 అంటే సెకండ్ టర్మ్ అంటే 2√2లోంచి A1 అంటే ఫస్ట్ టర్మ్ ఒక √2 తీసేయాలన్నమాట. 2√2లోంచి ఒక √2 తీసామనుకోండి అంటే ఇంకొక √2 మిగులుతుంది, అంటే √2 అనేది వస్తుంది అనమాట. అంటే A2 మైనస్ A1 చేస్తే ఏమవుతుంది, 2√2లోంచి ఒక √2 తీసేస్తే ఇంకొక √2 మిగులుతుంది, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ A3 మైనస్ A2, A3 అంటే ఏంటి ఇక్కడ 3√2 అవునా, మైనస్ సెకండ్ టర్మ్ అంటే A2 2√2 అంటే A3 మైనస్ A2 అంటే 3√2లోంచి
మళ్ళీ 2√2 తీస్తే అనుకోండి, అంటే 3√2 లోంచి 2√2 తీస్తే ఇంకొక √2 మిగులుతుంది. అలాగే ఇక్కడ కూడా 4th టర్మ్ అంటే 4√2 లోంచి 3rd టర్మ్ 3√2 తీస్తే, అంటే 4√2 లోంచి 3√2 తీస్తే మళ్ళీ ఇంకొక √2. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, √2 కామన్గా వస్తుందా లేదా, అంటే ఇది ఏపీలో ఉన్నట్టే చూసుకోండి. ఎందుకు, A2 మైనస్ A1 చేస్తే ఎంతైతే వచ్చిందో A3 మైనస్ A2 చేసినా కూడా మనకు అంతే వస్తుంది. చూసుకోండి, 2√2 నుంచి ఒక √2 తీస్తే ఇంకొక √2 మిగులుతుంది. 3√2 నుంచి 2√2 తీసేస్తే ఒక √2 మిగులుతుంది. 4√2 నుంచి ఒక 3√2 తీసినా ఒక √2 మిగులుతుంది. కాబట్టి √2, √8, √18, √32 ఇవి ఏపీలో ఉన్నాయి. అందుకే టిక్ పెట్టాను చూసుకోండి ఏపీ. ఎందుకు, A2 మైనస్ A1 షుడ్ బి ఈక్వల్ టు A3 మైనస్ A2. అలాగే సెకండ్ బిట్ చూడండి, A 2A 3A 4A అంటే A1 A2 A3 A4. మళ్ళీ మనకి ఏపీలో ఉన్నాయా లేవా ఎలా చెక్ చేస్తాము, కండిషన్ ఇదే. A2 మైనస్ A1 సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీస్తే ఎంతైతే వచ్చిందో 3rd టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ తీసినా కూడా అంతే రావాలన్నమాట. అంటే A2 మైనస్ A1 అంటే 2A లోంచి ఒక A తీస్తే ఎంత, A అనమాట. అలాగే A3 మైనస్ A2 3A లోంచి 2A తీసినా కూడా A అనమాట. అంటే ఇట్ ఈజ్ ఇన్ ఏపీ, అవునా కదా. అంటే కామన్ డిఫరెన్స్, ఇక్కడ ఏనే వచ్చింది ఇక్కడ ఏనే వచ్చింది, అంటే డిఫరెన్స్ కామన్గా ఉందా లేదా, అంటే A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2. కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ ఏపీ ఫామ్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఏంటి, A 2A 3A 4A ఇవన్నీ కూడా మనకి ఏపీలోనే ఉన్నాయన్నమాట. థర్డ్ బిట్ చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 2 4 8 16 ఇప్పుడు 4 ఉన్నాయి చూడండి. మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే A1 A2 A3 A4 ఇవి ఏపీలో ఉన్నాయా లేదా ఎలా చెక్ చేస్తాము, A2 మైనస్ A1 అంటే 4 మైనస్ 2 ఎంతండి 2, అవునా. A3 మైనస్ A2 8 మైనస్ 4 ఇక్కడ చూడండి, ఇక్కడేమో 2 వచ్చింది ఇక్కడేమో 4 వచ్చింది. అలా రాకూడదు కదా, మనకి కామన్ డిఫరెన్స్ అనేది కామన్గా రావాలి. ఎనీ 2 టర్మ్స్ తీసుకుంటే కామన్గా రావాలి. బట్ ఇక్కడ A4 మైనస్ A3 చూడండి, మళ్ళీ 16 మైనస్ 8 ఇక్కడేమో 8 వచ్చింది ఇక్కడేమో 4 వచ్చింది ఇక్కడేమో 2 వచ్చింది డిఫరెన్స్. కాబట్టి అది ఏపీలోకి రాదు. ఇదిగోండి నాట్ ఇన్ ఏపీ, క్రాస్ మార్క్ పెట్టాను. ఎందుకు, A2 లోంచి A1 తీసినప్పుడు A3 మైనస్ A2కి ఈక్వల్ అవ్వలేదు, కాబట్టి అది ఏపీలోకి రాదు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకే, ఫస్ట్ బిట్ 4th బిట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, 4th బిట్ చూడండి, -10 -6 -2 2 -10 -6 -2 2 ఇలా ఇచ్చామన్నమాట. ఇది ఏపీయా కాదా చెక్ చేస్తాం. ఓకే, ఎలాగా, A2 మైనస్ A1 A2 అంటే ఎంత -6 మైనస్ మైనస్ A1 అంటే -10 అంటే -6 మైనస్ ప్లస్ అయిపోయి -6 + 10 ఎంత 10 - 6 4 వచ్చిందా లేదా. అలాగా A3 మైనస్ A2 అంటే A3 అంటే ఎంత -2 మైనస్ A2 -6 అంటే -2 మైనస్ ప్లస్ అయిపోయి 6 అయింది. మళ్ళీ 6 - 2 4 అంటే ఇక్కడ 4 వచ్చింది ఇక్కడ 4 వచ్చింది. అంటే A2 మైనస్ A1 చేస్తే ఎంతైతే వచ్చిందో A3 మైనస్ A2 చేసినా కూడా మనకి అంతే వచ్చింది అనమాట. కాబట్టి కామన్ డిఫరెన్స్ ఉందా లేదా మనకి. కాబట్టి A2 మైనస్ A1 షుడ్ బి ఈక్వల్ టు A3 మైనస్ A2, దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఇన్ ఏపీ. కాబట్టి ఈ టైప్ ఆఫ్ మోడల్స్ కూడా మనం బాగా చెక్ చేసుకోలేండి. ఖచ్చితంగా మనకి పబ్లిక్లో ఇలాంటి మోడల్స్ అన్నవి అడగడం జరుగుతుంది. ఓకే, సో మనం నెక్స్ట్ వీడియో క్లాస్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.